హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ కాళిదాస్ మైత్రి. సో మీ అందరికీ హ్యాపీ హోలీ. సో ఫ్రెండ్స్, హోలీ ఆడిన తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారా? చర్మానికి సంబంధించినవి, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, శ్వాసకోశకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా హోలీ పండగ వలన, హోలీ రంగుల వలన, హోలీ పండగ వలన కాదు, రసాయనకరమైన రంగులు వాడడం వలన మన చర్మానికి, మన కళ్ళకి, మన శ్వాసకోశ వ్యవస్థకి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సురక్షితంగా ఆడాలని ఈ వీడియో ద్వారా నా మనవి. అయితే ఫ్రెండ్స్, ఈ హోలీ ఆడడం వలన మనకు కొన్ని సమస్యలను అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, హోలీ పండుగలలో వాడే రసాయనిక కెమికల్స్ వలన మనకైతే చర్మానికి సంబంధించిన సమస్యలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ లాంటి సమస్యలు అయితే వచ్చే అవకాశం కొన్నిసార్లు ఉంటుంది. మీరు హోలీ ఆడేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుంటూ ఆడండి. సో ఫస్ట్, చర్మ సమస్యలు. ఆర్గానిక్ రంగులను మాత్రమే వాడండి. ఈ కెమికల్స్ రంగులను అయితే వాడకండి. హోలీ ఆడడానికి ముందు మీ చర్మానికి మాయిశ్చరైజర్స్ కానీ, వ్యాజిలైన్స్ కానీ అలాంటివి ముందుగానే రాసుకోండి. అదేవిధంగా హోలీ ఆడిన తర్వాత కలర్ పోవడానికి కఠినమైన సబ్బులు, స్ట్రాంగ్ సబ్బులు అయితే వాడకూడదు. వీలైతే మంచిగా ఫేస్ పైన ఫేస్ వాష్, క్రీమ్ లాంటివి, ఫోమ్ లాంటివి అయితే వాడండి. సో బెటర్ ముందే మాయిశ్చరైజర్స్ కానీ, వ్యాజిలైన్స్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకోవడం చాలా ఉత్తమమైంది. సో నెక్స్ట్ ఎదుర్కొనే సమస్య కళ్ళకు సంబంధించింది. సో కెమికల్స్ ఉన్న, రసాయనాలు ఉన్న రంగులు కళ్ళలో పడడం వలన కళ్ళు ఎర్రపెక్కడం, దురదెక్కడం, ఇన్ఫెక్షన్ రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కళ్ళను సురక్షితంగా ఉంచుకోండి. వీలైతే సన్ గ్లాసెస్ పెట్టుకోండి, గ్లాసెస్ పెట్టుకోండి. ఒకవేళ కళ్ళలో కానీ రంగులు పడినట్లయితే వెంటనే నీళ్ళతో శుభ్రం చేసుకోండి. కళ్ళను మాత్రం రుద్దవద్దు. ఒకవేళ ఈ ఎరుపు కానీ, ఇన్ఫెక్షన్ కానీ, నీరు కారడం లాంటివి ఎక్కువైతే తక్షణమే దగ్గరలో ఉండే డాక్టర్ని అయితే కలవండి. సో నెక్స్ట్, శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు. సో ఈ అధిక రసాయనాలతో కూడిన రంగులు వాడేటప్పుడు ఆ రంగులను మనం ఇన్హేల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శ్వాసకోశకు సంబంధించినవి, ఈ గొంతుకు సంబంధించిన సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హోలీ ఆడేటప్పుడు మీరు మాస్క్ ధరించడం కానీ, లేకపోతే హోలీ ఆడే సమయంలో ఎక్కువసేపు ఆ రంగులు ఉండే ప్రదేశంలో ఉండడం కానీ చేయకండి. ఇంకా ఆస్తమా ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్త అయితే తీసుకోండి. సో నెక్స్ట్, వెంట్రుకలు, హెయిర్ డ్యామేజ్ అయ్యే, హెయిర్ ఫాల్ అయ్యే సమస్యలు. సో మనము వాడే హోలీ రంగులలో రసాయన పదార్థాలు ఉండడం వలన అవి మన వెంట్రుకలను పొడి చేసి స్కాల్ప్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు హోలీ ఆడడానికి ముందే వెంట్రుకలను నూనెతో రాసుకోవడము, హెయిర్ కవర్ అయ్యేటట్టు హెయిర్ క్యాప్స్ ధరించడము ఇలాంటివి అయితే చేయండి. హోలీ తర్వాత వెంటనే నియంత్రితమైన షాంపూలతో కడిగేసి కండిషనర్ అప్లై చేయండి. సో నెక్స్ట్, ఈ హోలీ ఎండాకాలంలో ఆడుతున్నాం కాబట్టి ఎండాకాలం ఎక్కువసేపు హోలీ ఆడడం వలన డిహైడ్రేషన్ అయ్యే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తరచుగా నీటిని అయితే సేకరించండి. ఈ హోలీ ఆడేటప్పుడు వచ్చే రంగు పదార్థాలు నోటిలో పడినట్లయితే ఫస్ట్ నోటిని అయితే శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మంచి సరదాగా అయితే హోలీని ఆడుకోండి. హోలీ అనేది ఒక సరదాకరమైన పండగ కావాలే కానీ మన జీవితంలో అనారోగ్యాన్ని తీసుకువచ్చే పండగ అయితే కాకూడదు. సో ఎవరినైనా హోలీ ఆడే ముందు వాళ్ళ అనుమతి అడగండి. అనుమతి తీసుకున్న తర్వాత చాలా సేఫ్ హోలీని అయితే ఆడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కాళిదాస్ మైత్రి, సైనింగ్ ఆఫ్.